హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లారీ డ్రైవర్ రాంబాబు. స్టేరింగ్ గుర్తు మనది. ఎట్లా ఉన్నారు బావురా? నేను ఒక ప్రశ్న అడుగుతా, సమాధానాలు పంపించండి కామెంట్లో. కోర్టు అయినా సరే, జడ్జి అయినా సరే, గవర్నమెంట్ ఎవరైనా సరే గుద్దలు దమ్ముంటే కామెంట్ పంపి చూపండి. కోర్టులో న్యాయదేవత కళ్ళకు గంతలు కడుతుర్రు. ఊడదీస్తారా లేరా మీరు? కోర్టును అడుగుతున్నా. లేదంటే కోర్టు దొంగది. కోర్టు దొంగది కాదు, న్యాయదేవత దొంగది కాదు. కోర్టులో ఉండే జడ్జి గవర్నమెంట్ దొంగదైంది. కోర్టు ఏం చేస్తుంది? కోర్టు కూడా ఏం చేయనప్పుడు కోర్టు కూడా దొంగదే. గవర్నమెంటు వ్యక్తులు దొంగతనంగా దోసుకుంటుంటే కోర్టు ఏం పీకుతుంది అని నేను అడుగుతున్నా. ఒక సీఎం జీతం ఎంత? అందులో ఖర్చులు ఎన్ని ఉంటాయి చెప్పండి. ఒక సీఎం జీతం 10 lakhs తీసుకో, దాంట్లో వచ్చి పోయేటికి ప్రతి ఒక్కటి ఖర్చు ఎంత అవుతుంది? 5 lakhs వస్తుంది. వాడికి మిగిలేదు 5 lakhs. 10 years 5 lakhsలో ఎంత అవుతుంది లెక్కేయండి. 10 years కొట్టండి, క్యాల్కులేషన్ ఎంత అవుతుంది? కోట్లు ఏడంగా వస్తుంది. ఏం పీకుతుంది నీకు కోర్టు? కోర్టుకు ఇజ్జత్ ఇయ్యరా అంటారు. ఏంటికి వెళ్ళరా మీకు ఇజ్జత్ కోర్టులకు? న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి గుద్దా మూసుకొని కూర్చోండి నాకు కొడుకులకు. మీ కోట్లకి ఏముందిరా విలువయా? నా రాజ్యానికి రాజు నేనే, నాకు నేనే కోర్టు. మీ కోర్టు ధిక్కరణ పక్కా చేస్తా నేను. ఎందుకంటే మీరు చక్కగా లేరు. శ్రీలంకలో ఏమైంది? ఎంపీలని ఎమ్మెల్యేలై సీఎం ప్రధానమంత్రి ఇలా చొరబడి గుద్దంతా పగలలేంగారు. జరగబోయేది ఇండియాలో కూడా అదే. తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలవుతుందేమో. కేసీఆర్ గారు, మీరు కూడా దోసుకున్న కాడికి వాపస్ ఇచ్చేయండి. మళ్ళీ నిన్నే సీఎం చేస్తాం మేము. నేను మాటిస్తున్నా, నిన్ను సీఎం చేసేంతవరకు నేను నిద్రపోను. లేదు కాదు కూడదు, మీరు అట్లే దోసుకుంటారంటే కోర్టు గుద్దలు దమ్ముంటే సవాల్ విసురుతున్నా. జడ్జి గారు, రాంబాబు పిటిషన్ లాగా తీసుకో. 5-10 సంవత్సరాలలో నా తెలంగాణ పౌరుడిగా, ఓటు హక్కున్న పౌరుడిగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించిన. నా రాష్ట్రానికి అయిన అప్పు ఎంత, ఇందులో దోసుకున్నది ఎంత, నాకు తిరిగి చెల్లించాలి. నేను లారీ ఓనర్. 5 years ఫైనాన్స్ అయిపోయిన తర్వాత కూడా లాస్ అయ్యి అప్పులైనా. అటువంటిది రాజకీయ నాయకులు అప్పులు ఎందుకు కావు? కోట్లు ఎడంగా వస్తున్నాయి. నెలకు 1,50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు సంపాదించిన నేను. ఐఎమ్ లారీ ఓనర్. 3 సంవత్సరాలు కష్టపడి ఫైనాన్స్ తిరిపిన. ఒక్క సంవత్సరంలో తాగి తిన్న ఎంత ఖర్చు అవుతుందో ఒక మనిషికి. లారీ మొత్తం పోయింది, ఇంకెదురుగా వచ్చి 10 లక్షలు అప్పు పడ్డది. దీనికి కారణం వాళ్ళు పోయిన గవర్నమెంట్, పోయిన సీఎం గారు. ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు లేదు. ఒక్క ట్రిప్కి ఇసుకకి వచ్చిపోతే 20,000 రూపాయలు సంపాదించి పెడుతున్నాను నీకు నేను. ఒక్క 5 సంవత్సరాలు ఎంత సంపాదించి పెట్టినా, 10 సంవత్సరాలు ఎంత సంపాదించి పెట్టినా, డీజిల్ మీద GST 20,000 ఖర్చు పెడుతున్నా అంటే 6,000 వస్తుంది. 10,000కి 3,000, 10,000కి 3,000 వచ్చేసి అండ్ ఇసుక క్వారీలో వచ్చేసి 16,000 కడుతున్నా. ఇంకా నాకు వచ్చే బత్తాలు ఎంత ఖర్చు పెడుతున్నా? డ్రైవర్ నేను. ఓనర్ చేసినా ఇంకెంత వస్తుంది నేను నా సంపాదన చూడు. ఎన్ని వేలకు, ఎన్ని లక్షల ట్యాక్సీలు కట్టాను నేను. అన్ని ట్యాక్సీలు కట్టినా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరు తెంగి తిన్నాడు నా సొమ్మంతా? ఎవరు తెంగి తిన్నాడు? పాత సీఎం పోయిన రాజకీయ నాయకులు, లేదా ఇప్పుడు రాజకీయ నాయకులలో ఉన్న రేవంత్ రెడ్డి గారు. కోర్టును అడుగుతున్నా, నాకు ఇల్లు లేదు ఉండటానికి, ముందు ఇల్లు కావాలి. ఇస్తారా లేదా? మీకు మాత్రం చెప్తున్నాను, కోర్టుకు కానీ ప్రతి ఒక్క ధిక్కరనే నేను. మీరు ఎవరు తప్పిరు? సత్యం ధర్మం బోధించి మమ్మల్ని పిచ్చోళ్ళ చేసి దోసుక తింటారు. 100% గ్యారంటీ. రాంబాబు ప్రెస్ చూసుకో, పేపర్ స్టేట్మెంట్ లెక్క నేనే ప్రెస్ అయినా నాకు నేనే ప్రశ్నిస్తున్నా. నాకు నేనే రాజు, నాకు నేనే కోర్టు దొంగలే, రాజకీయ నాయకుడు దొంగలే, గవర్నమెంట్ దొంగలే. అయినప్పుడు ఏం చేయమంటావు? ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోమంటావు? కోర్టుకు చెప్తున్నా, జడ్జి గారు, కేసీఆర్ గారికి ఒక గతం సీఎం అయినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎంత ఉంది చూడండి. ఎవరెవరికి ఏడంగా ఎన్ని వస్తున్నాయి డబ్బులు చూడండి. చూసి ఇవన్నీ ఏడంగా వచ్చినాయి అడిగి అవన్నీ తీసుకొచ్చి మాకు కలపండి, మా అప్పులు తీర్పండి. మాకు ఇల్లు కట్టుకోవడానికి ఇంత, ఇంట్లో ఉండడానికి ఇంత, ఒక ప్లాటు ఇంత, ఇల్లు కట్టుకోవడానికి ఇంత లోను సబ్సిడీ ఇస్తే మాకు పొట్ట మేము ఎలా తీసుకుంటాం? ఇంత ఇల్లు అని ఉండాలి కామన్ మ్యాన్లకు. ఎన్ని లక్షల కోట్లు సంపాదించి పెడతారు. ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, ప్రధానమంత్రి అంటారు. మీరంతా మాకు జీతగాళ్ళ ఏమనుకుంటారు మీరు?
మాకు సర్వెంట్స్, పబ్లిక్ అంటే గవర్నమెంట్ అంటే మేము. ఐఎమ్ గవర్నమెంట్, మీరు కాదు గవర్నమెంట్. కామన్ మ్యాన్ గవర్నమెంట్ ట్యాక్సీ కట్టి, సీఎం అయినా సరే సీఎం సీట్లో కుక్కని కూర్చోబెట్టి నేను ఇదే ట్యాక్సీలు కట్టి నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని ముందుకు తీసుకెళ్తా. ప్రధానమంత్రినైనా సరే కుక్కని, పందిని కూర్చోబెట్టి అయినా సరే ఇదే ట్యాక్సీలు కట్టి ఇదే రకంగా ఇట్లే ముందుకు తీసుకెళ్తాం మేము మా డ్రైవర్ కష్టంతో. నేను చెప్తున్నా, పౌరుడు కామన్ మ్యాన్ ఎలా ఉన్నా కామన్ మ్యానే గవర్నమెంటు. కోర్టు ఇది నా పిటిషన్ లాగా తీసుకొని ప్రతి ఒక్క సీఎం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు పంపించి మొత్తం వాపసు తీసుకోండి. లేదు కాదు కూడదు అంటే ముందు ముందు జరగబోయేది మాత్రం ఎమ్మెల్యేల, ఎంపీల, సీఎంల శ్రీలంకలాగా ఉరికిచ్చి కొట్టి తీసుకుంటే అవుతుంది. ఇది 100% జరగబోయేది. నాకు కళ వచ్చింది, ఇది పక్కా జరుగుతుంది. మొదలైంది రాజకీయ నాయకులారా, గవర్నమెంట్, కోర్టు మీరు దోచుకున్న కాడికి చాలు. పబ్లిక్ న్యాయం చేయండి. ధర్మం, సత్యం మొత్తం మట్ట కురిసిపోయింది. నాకు ధర్మంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, నీతి నిజాయితీగా ఉండాలి. లేదా మేమందరం దోసుకొని తినమని చెప్పి దోసుకుంటాం. ప్రతి ఒక్క పౌరుని పిలుస్తా, నా కామన్ మ్యాన్ పౌరుని, ఓటాకు ఉన్న ప్రతి ఒక్క పౌరుని పిలుస్తా. చలో ఏడ సీఎం భూమి ఉంటే ఆయన తున్నుకుంటాం. ఒప్పుకుంటారా? మీరు ఎట్లా దోసుకుంటారు? ఎవడబ్బా సొమ్మని కులుకుతూ ఉండేవు రామచంద్ర, ఆ దేవుణ్ణి అడిగారు. మీరెంత నాకు కామన్ మ్యాన్, మీరు నాకు ఎంత నాకు జీతగాళ్ళు, నా జీతగాళ్ళకు, నా సర్వెంట్లకు ఎన్ని కోట్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రకంగా వస్తున్నాయి, మొత్తం నా పిటిషన్ లాగా తీసుకొని వాపస్ తీసుకురండి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంత ఉందో కరెక్ట్ చూపించుకోండి ఇప్పుడే. రేపటి నుంచి తర్వాత నాకు ఇంత ఉండే అంత ఉండే నడవదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, ప్రధానమంత్రి అయినా సరే, సీఎం అయినా సరే లెక్క చూపించాలి. లేదు అని అనాపైసా ఎక్కువైతే వాళ్ళకి ఇంకా జైలు శిక్ష ఉంటుంది అని జరుగుడు కాదు, జరిపి చూపించాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఏం పీకుతుంది, సిఐడి ఏం చేస్తుంది, మీరంతా ఏం పీకుతున్నారని అడుగుతున్నా. యుద్ధాల దమ్ముంటే ఉరి శిక్ష వేస్తావా? వేసుకో, భయపడే ప్రసక్తే లేదు. ఆడికి వచ్చినాక చూసుకుంటా మీ అందరి సంగతి. ఏం అడిగే ప్రశ్నలకు జవాబు లేకపోతే నాకు శిక్ష వేస్తానికి మొదలు పెడతారు. గుద్దాలు దమ్ముంటే అడిగిన ప్రశ్నలకు గవర్నమెంట్ నేనే, నాకు ఎమ్మెల్యే జీతం కాడే, నా ట్యాక్సీతో జీతం కడుతున్నా. ఎంపీ, సీఎం వీళ్ళందరూ నాకు సర్వెంట్లు, నాకు పనిచేసి పెడతానికి పబ్లిక్ ఎన్నుకున్న పర్సన్స్, జీతం ఇచ్చి ఎన్నుకున్నాం వాళ్ళని. మాకు కరెక్ట్ చేయకుండా తోసుకుంటే మేము ఎలా ఊరుకుంటాం? ఇది నెరవేర్చండి ఫస్ట్.